जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణ శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది ఉత్తరకాండం 52వ సర్గలో ఉన్నాం. 51వ సర్గలో సీతమ్మ వారిని ఋషి వాటికలో దింపేసి లక్ష్మణుడు సుమంత్రుడు వెనక్కి తిరిగి వస్తారు. 52వ సర్గ. రఘువంశానందకరుడైన లక్ష్మణుడు ఆ రాత్రికి ఆ కేసిని నదీ తీరంలో నివసించాడు. మర్నాడు ఉదయాన్నే లేచి మరలా ప్రయాణం అయ్యాడు. మహారథుడైన లక్ష్మణుడు మధ్యాహ్న సమయానికి శ్రేష్టములైన వస్తువులతో నిండి సంతోషించిన బాగా పరిపుష్టులైన జనాలు నివసించే అయోధ్య నగరంలో ప్రవేశించాడు. వెళ్ళి శ్రీరాముని పాదాల చెంత చేరిన నేను ఆయనకి ఏమి చెప్పవలను అని ఆలోచనతో సీతమ్మని ఋషివాటికలో దింపేసి వచ్చాను అని చెప్పాలి కదా అని చాలా దుఃఖాన్ని పొందాడు. తర్వాత లక్ష్మణుడు ఇలా ఆలోచిస్తుంటే చంద్రుడిలాగా తెల్లగా ఉన్న చాలా అద్భుతమైన శ్రీరాముని భవనం అతని ఎదుట కనిపించింది. అంటే అక్కడికి వచ్చాడు. లక్ష్మణుడు రాజభవన ద్వారం దగ్గర దిగి దీనమైన మనస్సుతో తల వంచుకొని లోపల ప్రవేశించాడు. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడికి సీతని ఋషివాటిక దగ్గర దింపేసి రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు, మీరెవరు మాట్లాడద్దు అని. అందుకని లక్ష్మణుడిని ఎవరు అడ్డం పెట్టలేదు. శ్రీరాముడు అక్కడ ఎలా ఉన్నాడంటే లక్ష్మణుడు వెళ్ళేసరికి దీనుడై ఉన్నాడు. కన్నీళ్లతో నిండిన కళ్ళతో భూమిని కాల్చేస్తున్నాడా అన్నట్లున్నాడు. దుఃఖంలో ఉన్నాడు. ఉత్తమమైన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు శ్రీరాముడు. లక్ష్మణుడు అలాంటి శ్రీరాముడిని చూసి దీనమైన మనస్సుతో శ్రీరాముడి పాదాలు పట్టుకొని నమస్కారం పెట్టాడు. సావధాన చిత్తుడే అంజలి ఘటించి ముందు లక్ష్మణుడు తనకు తన ధైర్యం తెచ్చుకున్నాడు. దైన్యంతో కూడిన మాటలతో ఇలా పలికాడు, వీరుడా, పూజ్యుడైన నీ ఆజ్ఞ ప్రకారం నువ్వు రాజువి, నువ్వు ఆజ్ఞ ఇచ్చావు, నేను చేశాను. నీ ఆజ్ఞ ప్రకారం సీతను నువ్వు చెప్పిన గంగా తీరం దగ్గరున్న పవిత్రమైన వాల్మీకి ఆశ్రమానికి తీసుకెళ్లి ఆ పవిత్రమైన నడవడిక గల కీర్తిమంతురాలైన సీతాదేవిని అక్కడ ఆశ్రమ ప్రాంతంలో వదిలిపెట్టాను. నీ సేవకై మరల నీ పాదాల చెంతకు వచ్చాను. పురుష శ్రేష్ఠుడా, నువ్వు దుఃఖించకు, కాలగతి ఇలాంటిది. శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు సీత కోసం బాధపడినా లక్ష్మణుడు ఓదార్చాడు వనవాస సమయంలో. ఇప్పుడు కూడా ఓదారుస్తున్నాడు. అక్కడ వదిలిపెట్టి వచ్చాను, నేను నీ సేవ కోసం వచ్చాను, నువ్వు దుఃఖించొద్దు, కాలగతి ఇలా ఉంది. నీలాంటి బుద్ధిమంతులైన ఆత్మాభిమానవంతులు దుఃఖించరు కదా. కూడబెట్టినవన్నీ కూడా చివరికి నశించాల్సిందే. ఎంత ఉన్నతి లభించినా చివరికి కింద పడాల్సిందే. కలయికలు ఎవరితో మనం కలుసుకున్నా చివరికి వియోగానికి దారితీస్తాయి కదా. ఎంత కాలం జీవించినా చివరికి మరణించాల్సిందే కదా. అందుకని పుత్రుల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, మిత్రుల విషయంలో కానీ, ధనం విషయంలో కానీ ఎక్కువగా సంగమం చూపించకూడదు, సంఘం ఉండకూడదు, దాంతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండకూడదు. వియోగము ఎప్పటికైనా తప్పదు. శ్రీరామ, నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోగలవు, మనస్సును మనస్సు చేత నిగ్రహించుకోగలవు, సమస్త లోకాలను కూడా నువ్వు నిగ్రహించగలవు, నీ శోకాన్ని అణుచుకొనగలవు అనే మాట చెప్పాలా? నీకు దుఃఖం ఉంది కానీ దుఃఖాన్ని నువ్వు అణుచుకోగలవు. శ్రీరామ, నీలాంటి పురుష శ్రేష్ఠులు ఇలాంటి విషయాల్లో దుఃఖం పొందకూడదు, మోహం చెందకూడదు. నువ్వు ఇలా ఉంటే మళ్ళీ అపవాదం వస్తుంది. ఎందుకని సీతమ్మవారిని పంపించావు? జనులు ఏదో అన్నారని. ఇప్పుడు జనులు మళ్ళీ ఏమంటారంటే, వదిలేశాడు సీతని, పరగృహంలో ఉన్న భార్యను వదిలిపెట్టిన శ్రీరాముడు మళ్ళీ ఆవిడ గురించే ఆలోచిస్తున్నాడు, కర్తవ్యం మర్చిపోయాడు అనే అపవాదం వస్తుంది. రాజా, ఏ అపవాద భయం వల్ల సీతను వదిలిపెట్టినావో అదే అపవాదు ఇంకో రూపంలో నీకు వస్తుంది. నీ పని నువ్వు చేయకపోతే అదిగో స్వకర్తవ్య విముఖుడు అనే పేరు వస్తుంది నీకు, పురంలో ఆ పేరు కలుగుతుంది, సంశయం లేదు. అందుకని ఓ శ్రీరామ, ఓ పురుష శ్రేష్ఠుడా, నువ్వు ధైర్యంగా ఉండి సావధాన చిత్తుడివై దుర్బలమైన ఈ బుద్ధిని వదిలిపెట్టు.
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినట్టు దుర్బలమైన బుద్ధిని వదిలేసేయి అని చెప్తున్నారు లక్ష్మణుడు. సంతాపం చెందకము అని లక్ష్మణుడు చెప్తే, మహాత్ముడైన లక్ష్మణుడి మాటలు విని మిత్రులేంది ప్రేమ గల, ముఖ్యంగా తమ్ముడు అంటే చాలా ఇష్టం ఉన్న శ్రీరాముడు నెమ్మదిగా కుదుటపడ్డాడు. నరశ్రేష్ఠుడైన లక్ష్మణ, నువ్వు చెప్పింది సత్యము. వీరుడా, నువ్వు నా కర్తవ్యాన్ని గురించి శాసించావు. నాకు చాలా సంతోషం కలిగింది. నా దుఃఖం తగ్గింది. నేను సంతాపాన్ని వదిలేశాను. చాలా అందమైన నీ మాటల చేత నేను బోధించబడ్డాను అని చెప్పాడు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 52వ సర్గము సమాప్తం. జై శ్రీరామ్. 53వ సర్గ. కార్యార్థులు ఎవరైనా ఉన్నారేమో, నేను ఇక నుంచి పని రాజ్య కార్యాన్ని చేస్తాను అని శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్తున్నాడు. శ్రీరాముడు లక్ష్మణుడి వాక్యం విని చాలా సంతోషించి ఇలా పలికాడు. సౌమ్యుడా లక్ష్మణ, నువ్వు మహాబుద్ధిగశాలివి, నా మనస్సుకు అనుగుణంగా ప్రవర్తించేవాడివి. నువ్వు ఉండగా నువ్వు బంధువుగా ఉన్నావు, నువ్వు నాకు తమ్ముడుగా ఉన్నావు. నీలాంటి తమ్ముడు లభించడం చాలా కష్టం, విశేషించి ఈ కాలంలో ఇంకా కష్టం. నా మనస్సులో ఉన్నవాడు చెప్తాను, విను దాని ప్రకారం చెయ్యు. నేను పౌరులను చూసి 4 రోజులైంది. అది నా మనస్సుని, నా అంతరాత్మని ఛేదిచ్చేస్తోంది. నా మనసు చాలా బాధపడుతోంది, నేను పౌరులను చూడలేదు అని. పురుషశ్రేష్ఠుడా, వ్యవహారం అంటే సీతను పంపించిన తర్వాత ఈయన ఇంకా గదిలో కూర్చుని దుఃఖిస్తున్నారు తప్ప ఎవరిని కలవలేదు. అందుకని లక్ష్మణుడితో అంటున్నాడు, పురుషశ్రేష్ఠుడా, వ్యవహారం ఉన్న పురుషులను స్త్రీలను ఎవరెదుట ఏ వ్యవహారం నిర్ణయించాలో ఆ ప్రకృతులను, పురోహితుడిని, మంత్రులని పిలిపించు. ఎవరైనా నన్ను చూడడానికి వచ్చి వాళ్ళు ఏదైనా పని మీద వస్తే వాళ్ళని తీసుకురా. అది పురుషులైనా స్త్రీలైనా. అలాగే పురోహితుడిని తీసుకురా, మంత్రులను పిలు. ప్రతిదినము పౌరుల కార్యం చూడని రాజు గాలి వెలుతురు లేకుండా ఉండేట్టు కప్పివేయబడిన ఘోర నరకంలో పడిపోతారు. ప్రతిరోజు రాజు అయిన వాడు ప్రజల యొక్క కార్యక్రమాలు చూస్తూ ఉండాలి, ప్రజల మేలుని చూస్తూ ఉండాలి, సందేహం లేదు అని శ్రీరాముడు పలికాడు. పలికి ఒక కథ చెప్తున్నాడు. పూర్వం గొప్ప కీర్తి గల నృగుడు అనే మహారాజు ఉన్నాడు అని. నృగ మహారాజు కథ మనకి రామాయణంలో వస్తుంది, భాగవతంలో కూడా వస్తుంది. పూర్వం గొప్ప కీర్తి గల నృగుడు అనే మహారాజు ఉన్నాడు. భూమిని చక్కగా పరిపాలించేవాడు. అతను బ్రాహ్మణ భక్తుడు, సత్యమే పలికేవాడు, పరిశుద్ధుడు. ఒకసారి ఆ రాజు పుష్కరాలందు లేగదూడలతో కూడిన బంగారంతో అలంకరించిన కోట్ల కొలది ఆవులను బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. ఆహితాగ్ని దరిద్రుడు ఉంచవృత్తితో జీవించే ఒక బ్రాహ్మణుని గోవు దాని లేగడు దూడతో సహా మామూలు దానం చేసిన వాడితో వెళ్ళిపోయింది. ఆకలితో బాధపడుతున్న బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడికి దానం చేశాడు. నృగమహారాజు దానం చేసింది అది మళ్ళీ వెనక్కి వచ్చేసి మందలో కలిసిపోయి ఇంకొకరికి దానం చేసే గుంపుతో పాటు వెళ్ళిపోయింది. ఆకలితో బాధపడుతున్న బ్రాహ్మణుడు కనబడకుండా పోయిన ఆ ఆవు కోసం అన్ని ప్రదేశాల్లోనూ అక్కడక్కడ సంవత్సరం పాటు వెతికాడు. కానీ కనిపించలేదు. చివరికి అతను కనకలము అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఆరోగ్యంగా ఉన్న తన ఆవును చూశాడు. దాని దూడ మాత్రం దుర్బలంగా ఉంది. ఆ బ్రాహ్మణుడు శబలాయిలరా అని పిలిచాడు ఆ ఆవును. అప్పుడు ఆ గోవు క్షుధార్తుడైన బ్రాహ్మణుని స్వరాన్ని గుర్తుపట్టి అగ్నితో సమానుడైన అతను ముందు నడుస్తుంటే అతను వెనక వెళ్ళిపోయింది. ఈ గోవును పరిపాలిస్తున్న బ్రాహ్మణుడు కూడా శీఘ్రంగా గోవు వెంట వెళ్ళాడు. వెళ్ళి ఋషితో ఇది నా గోవు అన్నాడు. మృగ మహారాజు ఈ గోవును నాకు దానం ఇచ్చాడని చెప్పాడు. మొత్తానికి పండితులైన బ్రాహ్మణులు ఇద్దరికి కూడా పెద్ద పోట్లాట, పెద్ద కలహం జరిగింది. అందులో మృగ మహారాజు ఒకళ్ళకు దానం ఇచ్చిన గోవు అది కాస్త వెనక్కి తిరిగి వచ్చేసింది. వచ్చి మళ్ళా మందలో చేరి మళ్ళీ ఇంకోళ్ళకి దానం వెళ్ళిపోయింది. దాంతో వాళ్ళు వెతుక్కునే చివరికి ఈ గోవు నాదంటే నాదే అని అనుకున్నారు. వాళ్ళిద్దరు పరస్పరం అలా కలహిస్తుంటూ ఈ దానం చేసిన మృగ మహారాజు దగ్గరకు వచ్చారు. కానీ రాజభవనం ద్వారం దగ్గర వాళ్ళకి మృగ మహారాజు యొక్క అనుమతి లభించలేదు. మహాత్ములైన బ్రాహ్మణోత్తములు ఇద్దరు చాలా రాత్రి మొదలు అక్కడ ఉన్నారు. చివరి కోపం వచ్చి చాలా బాధపడిన వాళ్ళిద్దరు కోపించి ఘోరమైన శాపాన్ని ఇచ్చారు. కార్యార్థులే వచ్చిన వారికి నువ్వు దర్శనం ఇవ్వడం లేదు కాబట్టి నువ్వు ఏ ప్రాణులకు కనబడని తొండవయ్యేదవు గాక. నువ్వు తొండగా కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు గోతిలో పడి ఉందువు కాక అని చెప్పించాడు.
విష్ణువు యాదవుల కీర్తిని వృద్ధి పొందించుతూ వాసుదేవుడు అనే పేరుతో మానవుడు ఈ లోకంలో పుట్టగలడు రాజా, అతడు నిన్ను ఈ శాపం నుంచి విడిపించగలడు. వాల్మీకి మహర్షి అంటే ఈ వాల్మీకి మహర్షి రామాయణంలో దీన్ని చెప్పారు. రాముడు లక్ష్మణుడికి చెప్తున్నాడు. విష్ణువు చాలా కాలం తర్వాత యాదవుల ఇంట వాసుదేవుడని పుడతాడు అని, అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని మృగ మహారాజుకు బ్రాహ్మణులు శాపం ఇచ్చారు. ఆ కాలానికి నీకు ప్రాయశ్చిత్తం పూర్తవుతుంది. అంటే ఒక రాజు ప్రజల యొక్క బాగోగులు చూడకుండా ఉండకూడదు. అలా చూడకుండా ఉంటే శాపగ్రస్తుడు అవుతాడు. కలియుగం దగ్గర పడ్డప్పుడు భూభారం తొలగించడానికి గొప్ప పరాక్రమం గల నరనారాయణులు భూలోకంలో పుట్టగలరు అని మృగ మహారాజు కథని రాముడు లక్ష్మణుడికి చెప్పి, ఆ బ్రాహ్మణులు ఇద్దరు ఆ విధంగా శాపం ఇచ్చి దుర్బలమైన ముసలిదైపోయిన ఆ గోవును మరొక బ్రాహ్మణుడికి ఇచ్చేశారు. ఆ విధంగా రాజు చాలా దారుణమైన శాపాన్ని అనుభవిస్తున్నాడు. పని మీద వచ్చిన వారికి బాధ కలిగించడం రాజులకు దోషహేతు అవుతుంది. అందువల్ల పనులున్న వాళ్ళు వెంటనే నా దర్శనాన్ని పొందుదురుగాక. రాజు బాగా నిర్వహించిన కార్యం ఫలాన్ని పొందుతుంది. లక్ష్మణుని వెళ్ళి ఎవరెవరైతే మహారాజుని అంటే రాజుని రామచంద్ర ప్రభువుని చూద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకునిరా అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో చెప్పారు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 53వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్.